Yes, good evening, one and all. So right now in this session, we are going to discuss about the topic name called about the tooth decay. Okay, సో మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే అంశం పేరు టూత్ డీకే. టూత్ అంటే మనకి హ్యూమన్ బాడీలో పంటికి సంబంధించినటువంటి సమస్యలు అనమాట. సో జనరల్గా వీటిని మనం టూత్ డీకే అంటే మనం పళ్ళు పుచ్చిపోయి అంటాం, లేదా పళ్ళు పాడైపోయి అని చెప్పి అంటూ ఉంటాం, లేదా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే దంతాక్షయం అంటే టూత్ అనేది పుచ్చిపోవడం కానీ, లేదా ఊడిపోవడం కానీ, పాడైపోవడం కానీ, కలర్ చేంజ్ అయిపోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఈ టూత్ డీకే అనేది అసలు ఎందువల్ల జరుగుతుందంటే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ దట్ ఈస్ రిలేటెడ్ టు యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ ఆఫ్ 10th క్లాస్ కెమిస్ట్రీ సిబిఎస్ఈ వెర్షన్. సో సిబిఎస్ఈ వెర్షన్లో మన 10th క్లాస్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి టాపిక్ యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ అనే లెసన్ నుంచి ఈరోజు మనం టూత్ డీకే అనే కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు ఈ టూత్ డీకే అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, దేనివల్ల స్టార్ట్ అవుతుంది, అసలు కారణం ఏంటనేది ఈ సెషన్లో చూద్దాం. సో జనరల్గా మనం హ్యూమన్ బాడీలో అంటే ఇప్పుడు మానవ శరీరం ఏదైతే ఉందో ఈ హ్యూమన్ బాడీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, హ్యూమన్ బాడీలో అత్యంత చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి పార్ట్ ఏంటి అంటే మన పంటి మీద ఉన్నటువంటి ఒక కోటింగ్ ఉంటుందండి. మన పళ్ళు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే టీత్ వాటి మీద కొంచెం జిగురులాగా కొంచెం ఒక వైట్ కలర్ ఒక లేయర్లా ఉంటుంది పంటి మీద. దాన్ని మనం ఎనామిల్ కోటింగ్ అంటాం. ఏమంటాం దాన్ని మనం? ఎనామిల్ కోటింగ్, ENAMEL, ఎనామిల్ కోటింగ్ అంటాం. ఏమంటాం దాన్ని? ఎనామిల్ కోటింగ్. అది హ్యూమన్ బాడీలోనే అత్యంత స్ట్రాంగెస్ట్ పార్ట్ అనమాట. ఏది? పంటి మీద ఉన్నటువంటి ఈ ఎనామిల్ కోటింగ్ అన్నది. అయితే అది ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉంది, దానివల్ల మెయిన్ కారణం ఏంటి అంటే, అసలు ఆ ఎనామిల్లో ఏముంటే అది అంత స్ట్రాంగ్గా ఉంది అని తెలుసుకోవాలంటే, ఆ ఎనామిల్ అంతా కూడా ఎక్కువగా మనకి కాల్షియం పాస్పేట్తో తయారు చేయబడి ఉంటుందండి. కాల్షియం పాస్పేట్ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ కాల్షియం అండ్ యాజ్ వెల్ యాజ్ ఫాస్ఫరస్. సో ఈ రెండు కలిస్తే మనకి కాల్షియం పాస్పేట్, CA3PO4 ట్వైస్. దాని ఫార్ములా ఏంటంటే CA3PO4 బ్రాకెట్ ట్వైస్. దాన్ని మనం కాల్షియం పాస్పేట్ అంటాం. మన హ్యూమన్ బాడీలో పంటి మీద ఉన్నటువంటి ఒక స్ట్రాంగెస్ట్ లేయర్ కోటింగ్ ఉంటుంది, దాన్ని మనం ఎనామిల్ అంటాం. అది హ్యూమన్ బాడీలో అత్యంత చాలా స్ట్రాంగెస్ట్ పార్ట్ అనమాట. అది దేంతో తయారు చేయబడి ఉంటుందంటే కాల్షియం పాస్పేట్తో తయారు చేయబడి ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు జరిగేది ఏంటంటే, ఇప్పుడు మనం చాలామంది హ్యూమన్ బీయింగ్స్, మనం ఇంక్లూడింగ్ మొత్తం అందరూ కూడా మనకి తెలియకుండానే రకరకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ మనం తింటూ ఉంటాం. అది ఏంటంటే అది స్నాక్ ఐటమ్ అవ్వచ్చు, లేదా లంచ్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు, బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, జ్యూస్ ఐటమ్స్ అవ్వచ్చు, లేదా ఈవినింగ్ టైం ఏదైనా ఒక ఆయిల్ ఫుడ్ అవ్వచ్చు, జంక్ ఫుడ్స్ అవ్వచ్చు. ఇలా మనం డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అన్న మనం డైలీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం ఏదో ఒక రూపంలో. అంటే అది కార్బోహైడ్రేట్ అవ్వచ్చు, ఫ్యాట్స్ అవ్వచ్చు, వైటమిన్ ఏదైనా అవ్వచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం తిన్నటువంటి ఫుడ్ ఏదైతే మనం మౌత్ ద్వారా ఇన్సైడ్ లోపలికి తీసుకుంటామో అది లోపల ఈ మౌత్ మనం ఎప్పుడైతే చూయింగ్ అంతా స్టార్ట్ చేస్తాం, నవ్వులుతూ ఉంటాం మనం ఫుడ్ తీసుకున్నప్పుడు. ఈ నవ్వులుతూ ఉన్నప్పుడు కంప్లీట్గా అందుకే మనకి డాక్టర్స్ ఏం చేస్తారంటే అడ్వైస్ చేస్తుంటారు డెంటిస్ట్. అందుకే తినక ముందు తినక తర్వాత ఎస్పెషల్లీ మనం పుక్కిలించాలి, మౌత్ పుక్కిలించకపోతే దంతాలు అన్నవి పాడైపోతూ ఉంటాయని చెప్పి చాలామంది డెంటిస్టులు మనం సజెస్ట్ చేస్తుంటారు. అయితే మనం తిన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మన బాడీలో ఉన్నటువంటి మన మౌత్లో ఏవైతే ఫుడ్ పార్టికల్స్ ఉంటాయో అవి డీగ్రేడ్ అయ్యి ఒక బ్యాక్టీరియాని డెవలప్ అవుతుంది అనమాట. సో మనకి తెలియకుండానే మనం తిన్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ ద్వారా ఆ ఫుడ్ మెటీరియల్స్ ఉన్నటువంటి షుగర్స్ అవ్వచ్చు, కార్బోహైడ్రేట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, న్యూట్రియంట్స్, అవి బ్రేక్ డౌన్ అయ్యి అవి ఏంటంటే ఖచ్చితంగా లోపల అక్యూములేట్ అయిపోవడం వల్ల అవి ఏమవుతాయంటే డీగ్రేడ్ అయిపోయి అది బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. దానివల్ల ఏంటంటే కొంతమందికి మనం మౌత్ కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది ఎమిట్ అవ్వడం, అందుకే వాళ్ళు ఎక్కువగా ఈ ఫ్రెష్నెస్ అవి వాడుతూ ఉండడం, ఇవన్నీ వాడుతూ ఉంటారు. సో అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎంత క్లీన్ చేస్తున్నా ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళకి మౌత్ అనేది బ్యాడ్ స్మెల్ ఎమిట్ అవుతుంటుంది. అంటే వాళ్ళలో ఏంటంటే చాలా ఫాస్ట్గా ఈ డీగ్రేడేషన్ జరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు తిన్నటువంటి ఫుడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా బ్రేక్ డౌన్ అయిపోతూ, ఈ బ్రేక్ డౌన్ అయిన వెంటనే అవి ఏం చేస్తుంటాయి, ఒక బ్యాక్టీరియాని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, మన మౌత్లో అసిడిక్ నేచర్ని పెంచుకుంటూ వెళ్తుంది అనమాట.
అంటే ఈ బ్యాక్టీరియా అన్నది మనం తిన్నటువంటి ఫుడ్ మాలిక్యూల్స్ వల్ల డిగ్రేడ్ అయిపోయి అది ప్రొడ్యూస్ అయ్యి ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, మౌత్ లోపల ఒక ఎసిడిక్ నేచర్ని డెవలప్ చేస్తుంది అనమాట. అంటే క్రియేట్ చేస్తుంది. ఈ ఎసిడిక్ నేచర్ని క్రియేట్ చేసి దానికి ఒక pH వాల్యూ ఉంటుంది. ఆ pH వాల్యూని కనుక అది లిమిట్ అయిపోతే అక్కడ మనకి పళ్ళు పాడైపోవడం, లేదా కలర్ మారిపోవడం, లేదా పండు నొప్పులు స్టార్ట్ అవ్వడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోవడం, పళ్ళు పీకేయడం, ఇలాంటివి జరుగుతుండే ట్రీట్మెంట్స్లో. ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే మనకి స్పష్టంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల. అంటే 2 సార్లు బ్రష్ చేయడం, అలాగే మనం తిన్న తర్వాత పుక్కిలించడం, లేదా గార్గిలింగ్ చేయడం, లేదా ఒక మౌత్ క్లీనింగ్ ఏజెంట్స్తో మొత్తం ఈ గార్గిల్ చేసి మొత్తం క్లీన్ చేయడం, ఇవన్నీ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, మనం తిన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ లోపలికి వెళ్ళి ఆ షుగర్స్ అవ్వచ్చు, కాంప్లెక్స్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో బ్రేక్ డౌన్ అయిపోయి అది బ్యాక్టీరియా జనరేట్ అయ్యి ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ఈ ఫుడ్ మాలిక్యూల్స్ డికంపోజ్ లేదా డిగ్రేడ్ అవ్వడం వల్ల అదొక ఎసిడిక్ నేచర్ డెవలప్ చేస్తుంది అనమాట. ఈ ఎసిడిక్ నేచర్ కూడా ఒక pH వాల్యూతో మెయింటైన్ అవుతూ వచ్చి ఒక పర్టికులర్ పాయింట్ వద్ద ఇంకా pH వాల్యూ కనుక డౌన్ అయిపోతూ వస్తే, అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది. సో జనరల్గా చెప్పాలంటే మౌత్ లోపల ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్కి 5.5 pH వాల్యూ ఒక లిమిట్ ఉంటుంది. ఆ 5.5 కంటే pH వాల్యూ ఇంకా డౌన్ అయిపోతే, అంటే మౌత్ లోపల కనుక pH వాల్యూ అన్నది 5.5 కంటే ఇంకా వెనక్కి వచ్చేస్తే అది మోర్ కాన్సన్ట్రిక్ ఎసిడిక్ నేచర్ కింద మారిపోతూ ఉంటుంది అనమాట. అంటే అప్పటి వరకు ఒక లిమిట్ బేర్ చేయగలం మనం, అంటే టూత్ డీకేని. కానీ అది ఎప్పుడైతే ఒక pH వాల్యూ అని చెప్పాం, అవునా కదా, ఆ pH వాల్యూని క్రాస్ చేసి ఈ 5.5 కంటే వెనక్కి వచ్చేస్తుందో, పైకి వెళ్తే ప్రాబ్లం, ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ అది బేసిక్ నేచర్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనకి pH స్కేల్లో మనకి ఎలా ఉంటాయంటే 0, 1, 2, 3, 4 ఇలా ఉంటాయి అన్నమాట. సో మనకి ఈ 5.5 కంటే పైకి వెళ్తే, అంటే 5.5, 6.5, 7.5 ఇలా వెళ్తే మనకి బేసిక్ నేచర్లోకి వెళ్తుంది. బేసిక్ నేచర్లోకి వెళ్ళడం వల్ల పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మనం ఈ pH వాల్యూ అనేది 5.5 కంటే వెనక్కి వచ్చేస్తాయి, అంటే 5.5, 4.5, 3.5 అలా ఎప్పుడైతే మౌత్ లోపల ఒక ఎసిడిక్ నేచర్కి ఉన్నటువంటి pH వాల్యూ కనుక అలా డౌన్ అయిపోతూ వస్తే టూత్ డీకే అనేది బాగా సివియరిటీ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి సివియర్గా ఈ పళ్ళు నొప్పి రావడం, ట్రీట్మెంట్స్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఈ టూత్ డీకే ఈ కాన్సెప్ట్ ద్వారా జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద టూత్ డీకే. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక అవుట్లైన్స్, ఇప్పటి వరకు మనం తెలుసుకున్న దానిలో ఒక బ్రీఫ్గా ఒక అవుట్లైన్స్ కనుక చూస్తే, ఈ మౌత్ లోపల ఉన్నటువంటి pH వాల్యూ 5.5 కంటే వెనక్కి వస్తే then it starts tooth decay. The point number 1 we need to remember is that whenever the pH value of the mouth, inside the mouth, if it falls less than 5.5, it results in severe tooth decay. And what is the meaning of the tooth decay is nothing but whatever the food particles we consume into our body through the mouth, they will be degraded because of the action of the sugar molecules and carbohydrates, and finally because of this the bacteria can be generated, and this bacteria can generate the acidic medium in the mouth. And by maintaining that pH value up to a limit of 5.5, it will not be a problem. But if the pH value inside the mouth, if it falls less than 5.5, it results in the tooth decay. So దీన్నే మనం టూత్ డీకే కాన్సెప్ట్ అంటాం అనమాట. దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. సో మనకు తెలియాల్సింది ఏంటంటే దీని మీద ఎక్కువగా ఎటువంటి టైప్ ఆఫ్ బిట్స్ అడుగుతుంటాడంటే, ఫస్ట్ బిట్ ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను, హ్యూమన్ బాడీలో ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్ట్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ డాష్ అంటాడు. ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్ట్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ టూత్ ఎనామిల్. ద ఆన్సర్ ఏమవుతుందండి, టూత్ ఎనామిల్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అండ్ సెకండ్ బిట్, ఈ టూత్ మీద ఉన్నటువంటి ఎనామిల్ దేంతో తయారు చేయబడి ఉంటుంది అంటే కాల్షియం ఫాస్ఫేట్. దేంతో అండి, కాల్షియం ఫాస్ఫేట్. బిట్ నెంబర్ 2 Ca3PO4 ట్వైస్. దాని ఫార్ములా ఏంటి, Ca3PO4 ట్వైస్, కాల్షియం ఫాస్ఫేట్. ఇకపోతే బిట్ నెంబర్ 3, మనకి మౌత్ లోపల ఉన్నటువంటి pH వాల్యూ ఎంత తగ్గితే టూత్ డీకే స్టార్ట్ అవుతుంది అంటే, ఇఫ్ ద pH వాల్యూ ఇన్సైడ్ ద మౌత్ ఫాల్స్ లెస్ దెన్ 5.5 కంటే pH వాల్యూ తగ్గితే అది మనకి టూత్ డీకేలోకి దారితీస్తుంది అనమాట. ఈ 3 బిట్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఒకటి, టూత్ ఎనామిల్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అండ్ సెకండ్ వన్, ఈ టూత్ ఎనామిల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్ Ca3PO4 twice. And once if the pH value inside the mouth, if it falls less than 5.5, it results in the severe tooth decay. So these are the 3 main important points that are very very important from the concept of tooth decay. In the next session we shall discuss about the concept of acid rains. Okay, so good evening, have a nice day, take care everyone.